2013లో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రతిసారి మధ్యతరగతి కుటుంబం జీవితమే స్క్రీన్పై కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఉండే మామూలు భయాలు, మామూలు కోపాలు, చిన్న చిన్న చికాకులు, చిన్న విషయాలకే సంతోషాలు, బంధువులతో మాటా పట్టింపులు, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు, పల్లెటూరి పలకరింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సినిమాలో లేని విషయాలంటూ ఏం లేవు. ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలది గోదావరి కావడంతో ఆ మార్క్ అలా పడిపోయింది. అంతెందుకు, ఇప్పటికే ఈ సినిమాలో చాలా సీన్లు మీమ్స్ రూపంలో ప్రతిరోజు పలకరిస్తూనే ఉంటాయి. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఎవడెలా పోయినా వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఆడిని ఎవరికైనా చూపించండ్రా బాబు, అలా వదిలేయకండ్రా, మీరేంటో మీ విధానాలేంటో, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాలానే ఉంది. ఇక వెంకటేష్, మహేష్ బాబు యాక్టింగ్, సమంత క్యూట్ డైలాగ్స్, అంజలి నటన, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, ఇలా ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ఆయా పాత్రలో జీవించేశారు. రేలంగి మావయ్య పాత్ర అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంత అందంగా తీసిన ఈ సినిమాలో చాలానే డిలీటెడ్ సీన్లు కూడా ఉన్నాయి. తాజాగా ఓ డిలీటెడ్ సీన్ని కొంతమంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. బ్రహ్మాజీ సీన్. ఈ వీడియోలో బ్రహ్మాజీ హైదరాబాద్ నుంచి ఊరిలో దిగుతాడు. 2 పెట్టెలు పెట్టుకుని దిగిన వెంటనే పెద్దోడు అంటే వెంకటేష్ గ్యాంగ్ చెట్టు కింద కనిపిస్తుంది. దీంతో ఏరా మీరింకా ఎక్కడికి వెళ్ళలేదా, ఏం చేస్తున్నారా అంతా, ఇలా చెట్టు కింద ఖాళీగా ఎలా కూర్చోబుద్ధి వేస్తుందిరా, మీరు రండ్రా హైదరాబాద్కి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తాడు. దీనికి రే ఏమైనా కొత్తగా ఉంటే చెప్పరా, పో లోపలికి బఠానీ అంటూ వెంకటేష్ కౌంటర్ వేస్తాడు. ఈ సీన్ చూసిన నెటిజన్లు సీన్ బానే ఉందిగా, ఎందుకు కట్ చేశారో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది అయితే బ్రహ్మానందం సీన్లు కూడా ఎడిటింగ్లో లేపేశారు అంటున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత డిలీటెడ్ సీన్లు అంటూ నెటిజన్లు షేర్ చేస్తున్న ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మళ్ళీ ఇలాంటి క్లాసిక్ మల్టీ స్టారర్ ఎప్పుడొస్తుందో చూడాలి.